Hi everyone, this is Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Tissue Culture and its Biotechnological Applications for final BSc BJC students. Today's our topic is cloning vectors. In that we are dealing with PUC18, TI plasmid, lambda phase vector and the PSC vector. In Unit 3, PUC18 vector. It is a 2750 base pairs in size and is one of the most popular E. coli cloning vector. దీని యొక్క సైజ్ వచ్చేసి 2750 బేస్ పేర్స్ ఉంటుంది. మనం ఈకోలైలో చూసుకుంటే ఇది బెస్ట్ క్లోనింగ్ వెక్టార్ అని చెప్తారు. డెరైవ్డ్ ఫ్రమ్ పీబీఆర్ 322. ఈ పియూసి 18 వచ్చేసి పీబీఆర్ 322 నుంచి డిరైవ్ అయింది. ఇన్ విచ్ ఓన్లీ ద ఆరి అండ్ ది ఆంప్లిసిన్ రెసిస్టెంట్ జీన్స్ ఆర్ రిమైన్. దీంట్లో ఓన్లీ ఆరి సైట్ ఆంప్లిసిన్ రెసిస్టెన్స్ జీన్స్ సైట్ మాత్రమే రిమైన్ అయి ఉన్నాయి. ద న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఆఫ్ ఆంప్లిసిన్ రెసిస్టెన్స్ జీన్ హ్యాస్ బీన్ చేంజ్ సో దట్ ఇట్ ఈస్ నో లాంగర్ కంటైన్స్ ద యూనిక్ రిస్ట్రిక్షన్ సైట్స్. దీంట్లో ఉన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ ఆంప్లిసిన్ రెసిస్టెన్స్ జీన్ యొక్క న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట. అందుకని ఇది లాంగ్ టైమ్ యూనిక్ రిస్ట్రిక్షన్ సైట్స్ అనేవి ఇది కాన్స్టెంట్ గా ఉండవు. ద రిస్ట్రిక్షన్ సైట్స్ ఆర్ క్లస్టర్డ్ ఇన్ టు ద లాగ్ జెడ్ జీన్. ఈ రిస్ట్రిక్షన్ సైట్స్ అనేవి క్లస్టర్స్ కింద ఫామ్ చేశారు. ఎలా అంటే లాగ్ జెడ్ జీన్ కింద దీన్ని క్లస్టర్ కింద దాన్ని నేమ్ చేశారు. ఇట్ హ్యాస్ హై కాపీ నెంబర్ ఆఫ్ 500 to 700 మాలిక్యూల్స్ పర్ సెల్. దీంట్లో మనకి 500 నుంచి 700 మాలిక్యూల్స్, సెల్కి వచ్చేసి 500 నుంచి 700 మాలిక్యూల్స్ కాపీ నెంబర్ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. బిఫోర్ ద యాంప్లిఫికేషన్ ప్రాసెస్ జరగక ముందు ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద రికాంబినెంట్ సెల్స్ క్యాన్ బి అచీవ్డ్ బై ద సింగిల్ స్టెప్ ప్రాసెస్. దీంట్లో మనకి రికాంబినెంట్ సెల్స్ యొక్క ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అనేది మనం ఎలా అచీవ్ చేస్తాము అంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సింగిల్ స్టెప్ బై ప్లేటింగ్ ఆన్ ద అగార్ మీడియం కంటైనింగ్ ద ఆంపిసిలిన్ అండ్ ద ఎక్స్గాల్. ఇది మనం ఈ రికాంబినెంట్ సెల్స్ అనేవి మనం అగార్ మీడియం మీద అంటే గ్రోత్ ప్లేట్ మీద న్యూట్రియంట్ ప్లేట్ మీద మనం అగార్ మీడియం ఆంపిసిలిన్ ఎక్స్గాల్ ఉన్న సబ్స్టెన్సెస్ ఉన్న గ్రోయింగ్ మీడియాలో గ్రో చేయడం వల్ల మనం ఈ రికాంబినెంట్ సెల్స్ ని మనం అచీవ్ చేయొచ్చు. ద క్లస్టరింగ్ ఆఫ్ ద restriction sites allow a DNA fragment with two different sticky ends to be cloned without restoring to the additional manipulations. మనం ఈ restriction sites అనేవి క్లస్టర్ కింద ఫామ్ అయినాయి అని చెప్పాము. అందులో DNA ఫ్రాగ్మెంట్ అనేది మనకి 2 different sticky ends అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే మనకి డిజైర్డ్ జీన్తో మనం క్లోన్ చేయాలి కాబట్టి స్టికీ ఎండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఫర్దర్గా మ్యానిపులేషన్స్ ఏమీ చేసుకోకుండా స్టికీ ఎండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవాలి. PUC18 అండ్ PUC19 ఈజ్ ఎ వెక్టార్ హ్యావింగ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ సైట్స్. ఈ PUC18లోను PUC19 వెక్టార్లోను చూసుకుంటే మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ సైట్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ హ్యావింగ్ ది గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ DNA టు బి క్లోన్డ్. మన డిఎన్ఏని దాంట్లో క్లోన్ చేయడానికి ఇది ఫ్లెక్సిబిలిటీ నేచర్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ద రిస్ట్రిక్షన్ సైట్ క్లస్టర్స్ ఇన్ దీస్ వెక్టర్స్ ఆర్ సేమ్ యాజ్ ద క్లస్టర్స్ ఇన్ M13 MP సిరీస్ ఆఫ్ వెక్టర్స్. దీంట్లో ఉన్న రిస్ట్రిక్షన్ సైట్ క్లస్టర్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. MP13 MP సిరీస్ వెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న రిస్ట్రిక్షన్ సైట్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. Thus, the DNA cloned in the PUC vectors can be transferred directly to its M13 MP counterpart, enabling the cloned gene to be obtained as a single stranded DNA. మనం ఈ PUC18 యొక్క వెక్టార్ ని మనం డైరెక్ట్ గా M13 వెక్టార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనం సింగిల్ స్టాండర్డ్ DNA ని ఆబ్టైన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద PUC18 క్లోనింగ్ వెక్టర్. ఇది వచ్చేసి మనకి PUC18 వెక్టర్. ఇది వచ్చేసి డిఫరెంట్ రెసిస్టెన్స్ జీన్స్ అనేవి దీంట్లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. అలాగే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, రెస్ట్రిక్షన్ సైట్స్ దీంట్లో ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇది ఆంప్లిసిన్ రెసిస్టెన్స్ జీన్, దీన్ని కోడ్ చేసే జీన్స్ ఇవి. ఇది లాగ్ జెడ్ జీన్, కోడ్స్ ఫర్ బీటా గ్యాలక్టోసైడేజ్ ఎంజైమ్. ఇది వచ్చేసి లాగ్ జీన్
మనకి దీని యొక్క వెయిట్ వచ్చేసి 2.69 kb. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ టిఐ ప్లాస్మిడ్. దట్ మీన్స్ ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. టిఐ ప్లాస్మిడ్ is a tumor inducing plasmid or the tumor induction plasmid. ట్యూమర్ ని ఫామ్ చేసే ప్లాస్మిడ్ ని ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ ఆర్ ట్యూమర్ ఇండక్షన్ ప్లాస్మిడ్ అంటారు. ఫౌండ్ ఇన్ అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్ బ్యాక్టీరియా. ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్ బ్యాక్టీరియాలో ఈ ప్లాస్మిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ సాయిల్ బ్యాక్టీరియం. అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్. ఈ అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్ ఈజ్ ఎ గ్రామ్ నెగిటివ్ సాయిల్ బ్యాక్టీరియం. ఇది వచ్చేసి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా విచ్ న్యాచురల్లీ ట్రాన్స్ఫార్మ్స్ ప్లాంట్ సెల్స్ రిజల్టింగ్ ఇన్ ద క్రౌన్ గాల్. ఇది ఏం చేస్తుందంటే క్రౌన్ గాల్ ని దట్ మీన్స్ ట్యూమర్స్ ని ఫార్మ్ చేస్తుంది, ట్యూమర్ సెల్స్ ని ఇది క్రియేట్ చేస్తుంది. ఇన్ఫెక్ట్స్ ప్లాంట్స్ త్రూ బ్రేక్స్ ఆర్ వూండ్స్. ఇది ప్లాంట్ ని ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుంది, ప్లాంట్ లోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే ప్లాంట్ మీద ఉన్న బ్రేక్స్ ద్వారా అలాగే వూండ్స్ ద్వారా ఇది ప్లాంట్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ట్యూమర్ ఫార్మేషన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీడీఎన్ఏ దట్ మీన్స్ ట్రాన్స్ఫర్ డిఎన్ఏ ఇంటూ ద ప్లాంట్ జీనోమ్. ఇక్కడ మనకి ఈ జీన్స్ ఇది అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్ అనేవి ఈ ప్లాంట్ లోకి వూండ్స్ ద్వారా ఎంటర్ అయినప్పుడు మనకి ట్యూమర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ట్యూమర్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే మనకి అక్కడ టీడీఎన్ఏ ఇన్సెషన్ అనేది జరగడం వల్ల ప్లాంట్ జీనోమ్ లోకి ట్యూమర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టిఐ ప్లాస్మిడ్. దిస్ ద లెఫ్ట్ బోర్డర్ అండ్ రైట్ బోర్డర్, ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ ఫర్ ద సెల్ డివిజన్. దిస్ ఈస్ ద ఒపైన్ రీజన్. ఇది మొత్తాన్ని మనం టీడీఎన్ఏ రీజన్ అంటున్నాం. ఇది ఒపైన్ catabolism gene, and this is the ori site. These are vir genes where the vir genes are present in this, virulent genes are present in this region. Vir, that means virulent gene transfer the tDNA to the plant cell. tDNA ని మనం plant cell లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. Astosyringene, that means a flavonoid released by the wounded plant cells activates vir gene. ఈ ఎస్టోసిరంజన్స్ అనేవి ప్లాంట్ అనేది సాయిల్ లోకి రిలీజ్ చేయడం వల్ల ఎలా రిలీజ్ చేస్తుందంటే వూండెడ్ పార్ట్స్ ద్వారా ఇది సాయిల్ లోకి రిలీజ్ చేస్తుంది. ఎలా? విర్ జీన్స్ అనేవి యాక్టివేట్ అవ్వడం వల్ల. విర్ జీన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. విర్ ఏ, విర్ బి, విర్ సి, విర్ డి, విర్ ఈ, విర్ ఎఫ్, విర్ జి. దీస్ ఆర్ 7 కాంప్లిమెంటేషన్ గ్రూప్స్ బట్ సమ్ హ్యావ్ మల్టిపుల్ ORFs. స్పాన్ అబౌట్ 30 kb ఆఫ్ టిఐ ప్లాస్మిడ్. మనకి ఒక్కొక్క జీన్ కి వచ్చేసి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. కొన్ని జీన్స్ కి మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫంక్షన్స్ ఆఫ్ విర్ జీన్స్. విర్ ఏ యొక్క ఫంక్షన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఎస్టోసిరంజోన్ ఇంటూ ద బ్యాక్టీరియం, యాక్టివేట్స్ విర్ జి పోస్ట్ ట్రాన్సిషనల్లీ బై ద ఫాస్ఫోరిలేషన్. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, విర్ జి వచ్చేసి విర్ ఏ వచ్చేసి ఎస్టోసిరంజోన్ ని బ్యాక్టీరియంలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది విర్ జీని యాక్టివేట్ చేసి పోస్ట్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ ఫాస్ఫోరిలేషన్ అనేది జరుగుతుంది. విర్ జీ వచ్చేసి ప్రమోట్స్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ అదర్ విర్ జీన్స్. ఇది ట్రాన్స్క్రిప్షన్ ని ప్రమోట్ చేస్తుంది విర్ జీన్స్ లో. విర్ D2 ఎండోన్యూక్లియేజెస్ ఆర్ ఇంటిగ్రేజ్ దట్ కట్స్ టీడీఎన్ఏ అట్ ద బోర్డర్స్ బట్ ఓన్లీ ఆన్ వన్ స్ట్రాండ్. ఇది వచ్చేసి విర్ D2 వచ్చేసి ఎండోన్యూక్లియేజెస్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది టీడీఎన్ఏ యొక్క కట్స్ ని కట్ చేసి ఇది బోర్డర్స్ ని కట్ చేసి ఓన్లీ వన్ స్ట్రాండ్ లో మాత్రమే ఇది కటింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. టీడీఎన్ఏ ఇంటిగ్రేట్ చేస్తుంది. విర్ E2 వచ్చి కెన్ ఫార్మ్ ఛానల్స్ ఇన్ ద మెంబ్రెయిన్ లో ఛానల్స్ అనేది ఫార్మ్ చేస్తుంది. విర్ E1 వచ్చేసి చాప్టర్ 1 ఫర్ విర్ E2. ఇది వచ్చేసి మనకి విర్ E2 లో చాప్టర్ 1 కింద యాక్ట్ చేస్తుంది. విర్ D2 అండ్ విర్ E2 ఆల్సో హ్యావ్ NLSS gets tDNA to the nucleus of the plant cell. Vir B, operon of 11 proteins gets tDNA through bacterial membranes. ఇది 11 proteins కి operon కింద యాక్ట్ చేస్తుంది. tDNA ని బ్యాక్టీరియల్ మెంబ్రేన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. Opines, derivatives of amino acid synthesized by tDNA. ఇది మనకి అమైనో యాసిడ్ సింథసిస్ ప్రాసెస్ కి యూజ్ అవుతుంది. టిఐ ప్లాస్మిడ్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద ఒపైన్స్ ప్రొడ్యూస్డ్. ఈ టిఐ ప్లాస్మిడ్స్ అనేవి ఒపైన్ ప్రొడక్షన్ మీద బేస్ చేసుకుని 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. నొపాలైన్ ప్లాస్మిడ్, ఆక్టోపైన్ ప్లాస్మిడ్, అగ్రోపైన్ ప్లాస్మిడ్. ఫస్ట్ వన్ ఈస్ నొపాలిన్ ప్లాస్మిడ్స్.
carry genes for synthesizing nopalin in the plant and for utilization, that means catabolism in the bacteria. ఇది జీన్స్ ని క్యారీ చేస్తుంది నొపాలిన్ సింథసిస్ కి, ప్లాంట్ లో నొపాలిన్ సింథసిస్ కి ఇది క్యారీ చేస్తుంది. ఆక్టోపైన్ ప్లాస్మిడ్స్ క్యారీ జీన్స్ టు సింథసైజ్ ఆక్టోపైన్ ఇన్ ద ప్లాంట్ అండ్ కెటబాలిజం ఇన్ ద జీన్స్. ఇదేం క్యారీ చేస్తుంది? ఆక్టోపైన్ ప్లాంట్ సెల్ లో సింథసైజ్ చేయడానికి, అలాగే బ్యాక్టీరియాలో కెటబోలైజ్ చేయడానికి ఆక్టోపైన్ ప్లాస్మిడ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అగ్రోపైన్ ప్లాస్మిడ్స్, ఇట్ క్యారీ జీన్స్ ఫర్ అగ్రోపైన్ సింథసిస్ అండ్ కెటబాలిజం. బోత్ సింథసిస్ కి కెటబాలిజం కి కూడా ఈ అగ్రోపైన్ ప్లాస్మిడ్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టీడీఎన్ఏ. దీస్ ఆర్ ఆంకోజీన్స్, దట్ మీన్స్ విరులెంట్ జీన్స్ అనమాట. దీస్ ఆర్ షూటీ లోకస్ అండ్ ద రూటీ లోకస్. షూట్స్ లో ఎఫెక్ట్ అయ్యే పార్టీ లోకస్ ఇది, రూట్ లో ఎఫెక్ట్ అయ్యే లోకస్ ఇది. దిస్ ద ఆక్టోపైన్ సింథసిస్. ఓసిఎస్ అంటే ఆక్టోపైన్ సింథసిస్, ఓసిసి అంటే ఆక్టోపైన్ కెటబాలిజం అంటారు. ఇది వచ్చేసి లెఫ్ట్ బార్డర్ యొక్క సీక్వెన్స్ ఇది, ఇది రైట్ బార్డర్ యొక్క సీక్వెన్స్ ఇది. ఇన్ఫెక్షన్ ప్రాసెస్. ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాము. ఫస్ట్ స్టెప్ లో మనకి ఊండెడ్ ప్లాంట్ సెల్ లో మనకి ఎస్టోసెరంజోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎస్టోసెరంజోన్స్ అనేవి బ్యాక్టీరియాలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయో చూడండి. ఎస్టోసెరంజోన్స్ యాక్టివేట్ ద విరులెంట్ జీన్. ఇది బ్యాక్టీరియాలోకి ఎంటర్ అయ్యి విర్ జీన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఓకేనా? విర్ జీన్స్ యాక్టివేట్ అయ్యి మనకి విర్ ప్రోటీన్ సింథసిస్ జరుపుకుని మనకి సింగిల్ స్టాండర్డ్ టీడీఎన్ఏ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ టీడీఎన్ఏ ఏం ఫామ్ చేస్తుంది? ఇక్కడ టీడీఎన్ఏ వచ్చేసి మనకి సింగిల్ స్టాండర్డ్ టీడీఎన్ఏ ఇంటర్మీడియట్ కింద యాక్ట్ చేసి ఇది నెక్స్ట్ ఫర్దర్ గా ఇది ప్లాంట్ సెల్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సింగిల్ స్టాండర్డ్ టీడీఎన్ఏ, దట్ మీన్స్ విరులెంట్ జీన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి విరులెంట్ ప్రోటీన్స్ ని ఫామ్ చేసి మనకి ఇక్కడ టీడీఎన్ఏని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు టీడీఎన్ఏ అనేది డైరెక్ట్ గా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ప్లాంట్ సెల్ లో ఉన్న జీనోమ్ లోకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో మార్క్ చేసి చూపించారు. ఇది ట్రాన్స్ఫర్ డిఎన్ఏ, దట్ మీన్స్ టీడీఎన్ఏ అన్నారు. టీడీఎన్ఏ కాంప్లెక్స్ ఇంపోర్ట్ టు ద న్యూక్లియస్ అండ్ ఇంటిగ్రేషన్. ఇది మనకి ప్లాంట్ సెల్ యొక్క న్యూక్లియస్ లోకి ఎంటర్ అయ్యి ఇంటిగ్రేషన్ అనేది జరుపుకుంది. ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఇది వచ్చేసి చూడండి టీడీఎన్ఏ ఇంటిగ్రేటెడ్ అట్ ద ర్యాండమ్ సైట్స్ ఇన్ ద హోస్ట్ క్రోమోజోమ్. హోస్ట్ క్రోమోజోమ్ లో టీడీఎన్ఏ యొక్క జీనోమ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ జరుపుకుంది. ఫర్దర్ గా ఫస్ట్ స్టెప్ ఇన్ ద సైటోకైనిన్ సింథసిస్ ఏం జరిగింది? ఫస్ట్ స్టెప్ లో సైటోకైనిన్ సింథసిస్ అనేది జరిగింది. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ ఆక్సిన్స్, ఆక్సిన్ సింథసిస్ అనేది జరిగింది. ఈ ఆక్సిన్స్ సైటోకైనిన్స్ యొక్క సింథసిస్ ఎందుకు జరగాలి అంటే ఆక్సిన్ అండ్ సైటోకైనిన్ సింథసిస్ ప్రమోట్స్ ద ట్యూమర్ ఫార్మేషన్ ఇన్ అగ్రోబాక్టీరియం ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ సెల్స్. ఈ ప్లాంట్ సెల్స్ లో ఇది ట్యూమర్స్ ని ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ గా ఏం జరుగుతుంది? ట్యూమర్స్ ఫార్మేషన్ జరిగిన తర్వాత సింథసిస్ ఆఫ్ ఒపైన్స్. ఒపైన్ అనేది సింథసిస్ జరుపుకుని ఈ ఒపైన్స్ ని మనకి అగ్రోబాక్టీరియం లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒపైన్ మెటబాలైజ్డ్ బై ద అగ్రోబాక్టీరియం. మెటబాలిజం, ఒపైన్ మెటబాలిజం అనేది అగ్రోబాక్టీరియం లో జరుగుతుంది. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఫర్ ద ఇన్ఫెక్షన్ ప్రాసెస్. వాట్ ఈజ్ లాంబ్డా ఫేజ్? మనకి ఇది వచ్చేసి బ్యాక్టీరియల్ వైరస్ అనమాట. ఇది లాంబ్డా ఫేజ్. దీంట్లో హెడ్ అండ్ నెక్, టైల్ రీజియన్, బేస్ ప్లేటల్ రీజియన్ అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. హెడ్ రీజియన్ కన్సిస్టింగ్ ఆఫ్ దిస్ డిఎన్ఏ అండ్ కాలర్ రీజియన్, దిస్ ద టైల్, బేసల్ ప్లేట్ రీజియన్. దీనిలోంచి మనకి డిఎన్ఏ అనేది హోస్ట్ సెల్ లోకి ఎంటర్ అవుతుంది. దీస్ ఆర్ బైండింగ్ ప్రోటీన్స్. దిస్ ఈస్ ద బ్యాక్టీరియల్ వైరస్ ఆర్ బ్యాక్టీరియోఫేజ్ that infects the bacterial species of Escherichia coli. Escherichia coli లో ఈ బ్యాక్టీరియల్ స్పీషియస్ ది ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్టీరియల్ వైరస్ కింద యాక్ట్ చేస్తుంది. దిస్ వైరస్ ఇస్ ఎ టెంపరేట్ ఫేజ్. ఇది వైరస్ అనేది టెంపరేట్ ఫేజ్ కింద యాక్ట్ చేస్తుంది. టెంపరేట్ ఫేజెస్ ఆర్ బేసికల్లీ బ్యాక్టీరియోఫేజెస్ విచ్ క్యాన్ చూస్ బిట్వీన్ ద లైటిక్ అండ్ లైసోజెనిక్ పాత్వే ఆఫ్ డెవలప్మెంట్. టెంపరేట్ ఫేజెస్ అనేవి బేసిక్ గా ఎక్కడ ఉంటాయంటే దీస్ ఆర్ ద బ్యాక్టీరియల్ ఫేజెస్. ఇది లైటిక్, లైసోజెనిక్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ని ఇది జరుపుకుంటుంది. లైఫ్ సైకిల్ ఫస్ట్ వన్ ఈజ్ లైటిక్ సైకిల్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైసోజెనిక్ సైకిల్. లైటిక్ సైకిల్ లో చూసుకుంటే ద వైరల్ డిఎన్ఏ ఎగ్జిస్ట్ యాజ్ ఎ సెపరేట్ మాలిక్యూల్ విత్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్. బ్యాక్టీరియల్ సెల్ లో వైరల్ డిఎన్ఏ అనేది ఒక సెపరేట్ మాలిక్యూల్ కింద ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. రిప్లికేట్ సెపరేట్లీ ఫ్రమ్ ద హోస్ట్ బ్యాక్టీరియల్ సెల్. హోస్ట్ బ్యాక్టీరియల్ డిఎన్ఏతో కంపేర్ చేసుకుంటే దాని యొక్క వైరల్ డిఎన్ఏ అనేది సెపరేట్ గా రిప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుపుకుంటుంది. లైసోజెనిక్ సైకిల్ వైరల్ డిఎన్ఏ ఇంటిగ్రేట్స్ విత్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఇదేం చేస్తుంది?
వైరల్ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియల్ డిఎన్ఏతో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది జరుపుకుంటుంది. అది బ్యాక్టీరియల్ సెల్లో రిప్లికేషన్ ప్రాసెస్, దట్ మీన్స్ హోస్ట్ డిఎన్ఏ అనేది రిప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుపుకుంటుంది. How it is penetrates? It binds to the target E. coli cells via J protein in the tail tap that interacts with the maltodextrin of E. coli and injects into the linear genome. ఇది ఎలా బైండ్ అవుతుంది అంటే ఇట్ బైండ్స్ ఫస్ట్ ఇది ఈ ఫేజ్ పార్టికల్ వచ్చేసి ఈ బ్యాక్టీరియాలోకి ఎలా ఇంజెక్ట్ అవుతుంది అంటే త్రూ ద టైల్ పార్ట్ ద్వారా ఇది హెడ్ రీజన్ లో ఉన్న జీనోమ్ వచ్చేసి హోస్ట్ సెల్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. జే ప్రోటీన్ ద్వారా, దట్ మీన్స్ టైల్ ద్వారా ఇది మాల్టోట్రోపిన్ అనే ప్రోటీన్ ద్వారా ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. అది లీనియర్ జీనోమ్ ఫార్మేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఫేజ్ పార్టికల్ అనేది టైల్ ద్వారా మూమెంట్ అనేది చూపిస్తుంది. ఫేజ్ పార్టికల్ ఈస్ ద టైల్, ది ఆర్ ద టైల్ ఫైబర్స్, దిస్ ఈస్ basal plate and the DNA is present in the neck region. In between the tail and the head region a collar is a present. మాల్టోట్రోపిన్ వచ్చేసి మనకి ఈ కోలైలో ఉన్న ప్రోటీన్స్ ని మాల్టోట్రోపిన్ అంటారు. దిస్ ఈస్ ద డిఎన్ఏ ఆఫ్ ఈ కోలై. ఇది సర్క్యులర్ ఫార్మేట్ లో మనకి ప్లాస్మిడ్ రూపంలో ఈ ఫార్మేషన్ అనేది చూపిస్తుంది ఈ కోలై వచ్చేసి. దిస్ ఈస్ ద లైటిక్ సైకిల్ అండ్ దిస్ ఈస్ ద లైసోజెనిక్ సైకిల్. దీస్ ఆర్ ద డిఫరెంట్ సైకిల్స్ పర్ఫార్మ్డ్ బై ద బ్యాక్టీరియోఫేజెస్. ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది మనకి ఫేజ్ అటాచెస్ టు ద హోస్ట్ సెల్ అండ్ ఇంజెక్ట్స్ ద డిఎన్ఏ. ఇది వచ్చేసి మనకి హెడ్ రీజన్ లో ఉన్నది ఫేజ్ యొక్క డిఎన్ఏ పార్టికల్. దీంట్లో మనకి ఫేజ్ అనేది మనకి బ్యాక్టీరియల్ సెల్ కి అటాచ్మెంట్ అనేది చూపించిన తర్వాత మాత్రమే దీంట్లో ఉన్న డిఎన్ఏ అనేది బ్యాక్టీరియల్ సెల్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఇది సర్క్యులర్ ఫార్మాట్ వచ్చేసి బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ అనమాట. ఈ డిఎన్ఏ అనేది ఎంటర్ అయిన తర్వాత మనకి ఫేజ్ డిఎన్ఏ సర్కులరైజెస్ అండ్ ఎంటర్స్ ద లైటిక్ సైకిల్ ఆర్ లైసోజెనిక్ సైకిల్. ఈ బ్యాక్టీరియల్ సెల్ లోకి ఎంటర్ అయిన ఫేజ్ డిఎన్ఏ అనేది సర్క్యులర్ ఫార్మాట్ ని చూపిస్తుంది. దట్ మీన్స్ దాని యొక్క డిఎన్ఏ అనేది సర్కులరైజేషన్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత ఇది లైసోజెనిక్ లైటిక్ సైకిల్ అనేది నెక్స్ట్ ఫర్దర్ గా డిపెండ్ అయి ఉంటుంది. లైటిక్ సైకిల్ లో వచ్చేసి మనకి బ్యాక్టీరియాలో మోర్ నెంబర్ ఆఫ్ ఫేజ్ కాపీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. న్యూ ఫేజ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ అండ్ అసెంబుల్డ్ ఇంటూ ద వేరియోన్స్. దీంట్లో మనకి న్యూ ఫేజ్ డిఎన్ఏ పార్టికల్స్ ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అయి ఉంటాయి. అలాగే వైరన్స్ కింద అవి ఫార్మేషన్ అనేది చూపిస్తాయి. ఫర్దర్ గా మనకి వాటి యొక్క మెచ్యూరేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత హోస్ట్ సెల్ అనేది బ్రేకేజ్ అనేది, దట్ మీన్స్ లైసిస్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. సెల్ అనేది లైసిస్ అవుతుంది, రిలీజింగ్ ద ఫేజ్ వైరోన్స్. ఫేజ్ వైరోన్స్ అనేవి ఇవి రిలీజ్ అవుతాయి. ఫేజ్ డిఎన్ఏ, దట్ మీన్స్ ఫేజ్ పార్టికల్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈస్ ద లైసోజెనిక్ సైకిల్. లైసోజెనిక్ సైకిల్లో ఏం జరుగుతుంది? ఒకేషనల్లీ ద ప్రోఫేజ్ మే ఎక్సైజ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ బై అనదర్ రికాంబినేషన్ ఈవెంట్ ఇనిషియేటింగ్ ఎ లైటిక్ సైకిల్. ఫర్దర్ గా మనకి ప్రోఫేజ్ అనేది ఎక్సైజ్ అవుతుంది, బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ అనేది అనదర్ రికాంబినేషన్ ఈవెంట్ అనేది చూపిస్తుంది లైటిక్ సైకిల్లో. ఇక్కడ ఫేజ్ డిఎన్ఏ అనేది సర్కులరైజ్ అయిన తర్వాత ఇట్ ఎంటర్స్ ద లైటిక్ ఆర్ లైసోజెనిక్. లైసోజెనిక్ సైకిల్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి ప్రోఫేజ్ పార్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి దీని యొక్క డిఎన్ఏ అనేది ఇక్కడ మనకి సెపరేట్ గా రిప్లికేట్ అయ్యింది, కానీ ఇక్కడ ఈ హోస్ట్ డిఎన్ఏ, దట్ మీన్స్ బ్యాక్టీరియల్ డిఎన్ఏలోకి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది చూపించింది. ఫేజ్ డిఎన్ఏ ఇంటిగ్రేట్స్ విత్ ఇన్ ద బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ బై ద రికాంబినేషన్ బికమింగ్ ఏ ప్రోఫేజ్. ఇక్కడ నెక్స్ట్ ఏమైంది, ఇది రిప్లికేట్ అయ్యేటప్పుడు కూడా అవి రెండు డిఎన్ఏలు ఇంటిగ్రేషన్ చూపించే రిప్లికేషన్ ప్రాసెస్ అనేవి చూపిస్తున్నాయి. ఇలాగ మనకి మెనీ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ప్రొడ్యూస్ అయిన తర్వాత ఒకేషనల్లీ ప్రోఫేజ్ మనకి రికాంబినెంట్ ఈవెంట్ అనేది లైటిక్ సైకిల్లో ఇలాగా డిఫరెంట్ గా జరుగుతుంది. ఇలాగా ఇంటిగ్రేషన్ అయ్యి మనకి సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ ప్యాక్స్, దట్ మీన్స్ P1 derived artificial chromosome. Phase P1 is a temperate bacteriophase used for genetic analysis of E. coli bacteria because it can mediate generalized transduction. ఈ ఫేజ్ ప్యాక్స్ అంటే P1 derived artificial chromosome నే ప్యాక్స్ అంటారు. ఇది వచ్చేసి టెంపరేట్ బ్యాక్టీరియోఫేజెస్ కి యూస్ఫుల్ అవుతుంది. జెనెటిక్ అనాలిసిస్, ఈ కోలైలో జెనెటిక్ అనాలిసిస్ చేయడానికి ఇది ఎందుకు అంటే మనకి ట్రాన్స్డక్షన్ ప్రాసెస్ ని మీడియేట్ చేస్తుంది. P1 vector system has a capacity for the DNA fragment as large as 100 kb capacity is twice that of a cosmid clones. ఈ P1 vector system అనేది it is having the capacity,
బట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ దీనికి మనకి లార్జ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ యొక్క సైజ్ దట్ మీన్స్ 100 కిలో బేస్ పేస్ కెపాసిటీ అనేది దీనికి కాస్మిడ్ క్లోన్స్ కన్నా దీనికి ట్వైస్ దీని కెపాసిటీ అనేది ఉంటుంది. ద P1 వెక్టార్ కంటైన్స్ ద ప్యాకేజింగ్ సైట్స్. దీంట్లో మనకి ఈ P1 వెక్టర్ లో ప్యాకేజింగ్ సైట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి దట్ ఆర్ ప్యాక్ నెసెసరీ ఫర్ ద ఇన్విట్రో ప్యాకింగ్ ఆఫ్ రికాంబినెంట్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫేజ్ పార్టికల్స్. ఈ ప్యాక్ సైట్స్ ఎందుకు అవసరం అవుతాయి అంటే రికాంబినెంట్ మాలిక్యూల్స్ ని ప్యాకేజ్ చేయడానికి ఫేజ్ పార్టికల్స్ లో యూస్ఫుల్ అవుతాయి. ద వెక్టార్ కంటైన్ 2 లాక్స్ పీ సైట్స్. ఈ వెక్టార్ లో మనకి 2 లాక్స్ పీ సైట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సైట్స్ రికగ్నైజ్డ్ బై ద ఫేజ్ రికాంబినేజ్. మనకి ఫేజ్ రికాంబినేజ్ ఒక సైట్ ని ఏ జీన్స్ రికగ్నైజ్ చేస్తాయంటే CRE దట్ మీన్స్ క్రీ జీన్స్ అనేవి ఎన్కోడ్ చేస్తాయి అండ్ విచ్ లీడ్ టు ద సర్కులరైజేషన్ ఆఫ్ ద ప్యాకేజ్ డిఎన్ఏ. ఇక్కడ మనకి డిఎన్ఏ అనేది ప్యాకేజింగ్ ప్రాసెస్ దట్ మీన్స్ సర్కులరైజేషన్ ప్రాసెస్ అనేది జరుపుతుంది. ఇట్ హ్యాస్ బీన్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద ఈకోలై హోస్ట్ ఎక్స్ప్రెసింగ్ ద రికాంబరేజ్. ఇది మనకి ఈకోలై సెల్స్ లోకి ఇంజెక్షన్ అనేది చూపిస్తుంది. ఫర్దర్ గా రికాంబినేజ్ ఎంజైమ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ చేస్తుంది. క్లోన్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ ఈకోలై యాజ్ ఎ లో కాపీ నెంబర్ ప్లాస్మిడ్స్ బై ద సెలెక్షన్ ఫర్ ద వెక్టార్ కెనామైసిన్ రెసిస్టెన్స్ మార్కర్. ఈ క్లోన్స్ అనేవి ఈకోలైలో మనకి ఎలా మెయింటైన్ అవుతాయంటే లో కాపీ నెంబర్ ప్లాస్మిడ్స్ కింద ఇది మెయింటైన్ అవుతాయి అండ్ సెలెక్షన్ ఫర్ ద కెనామైసిన్ రెసిస్టెన్స్ మార్కర్ కింద యూజ్ అవుతాయి. ఏ హై కాపీ నెంబర్ క్యాన్ బి ఇండ్యూస్డ్ బై ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద P1 లైటిక్ రిప్లికేన్. ఈ హై కాపీ నెంబర్ని ఎలా ఇండ్యూస్ చేయొచ్చు అంటే P1 లైటిక్ రిప్లికాన్ మీద బేస్ చేసుకుని మనం ఈ ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు. యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ జీనోమిక్ లైబ్రరీస్ ఆఫ్ మౌస్. మనకి ఇది ఎందుకంటే జీనోమిక్ లైబ్రరీస్ యొక్క మౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి హ్యూమన్స్లో, ఫిష్ అండ్ ఈస్ట్లో, అలాగే డ్రోసోఫిలాలో ఇలాగ మనకి డిఫరెంట్ ఆర్గనిజమ్స్లో ఈ జీనోమిక్ లైబ్రరీస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఇది ఈ ప్యాక్ దట్ మీన్స్ P1 డిరైవ్డ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వచ్చేసి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ద ఫేజ్ P1 వెక్టార్ సిస్టమ్. P1 వెక్టార్ సిస్టంలో ద P1 వెక్టార్ ఈజ్ డైజెస్టెడ్ టు జనరేట్ ద షార్ట్ అండ్ లాంగ్ వెక్టార్ ఆర్మ్స్. ఈ P1 వెక్టార్లో మనకి డైజెషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత షార్ట్ లాంగ్ వెక్టార్ ఆర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ డీఫాస్ఫోరిలేటెడ్ టు ద ప్రివెంట్ సెల్ఫ్ లైగేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే డీఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ అనేది డీఫాస్ఫోరిలేషన్ అంటే వన్ ఫాస్ఫేట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్స్, దాన్ని డీఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ అంటారు. సెల్ఫ్ లైగేషన్ అనేది జరగకుండా డీఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతుంది. రికాంబినెంట్ డిఎన్ఏ ఈస్ క్లీవ్డ్ ఎట్ ద ప్యాక్ సైట్ బై ద ప్యాకేజ్ ఇన్ ద ప్యాకేజింగ్ ఎక్స్ట్రాక్ట్. రికాంబినేషన్ డిఎన్ఏ అనేది క్లీవేజ్ జరుగుతుంది. క్లీవేజ్ అంటే కటింగ్ ప్రాసెస్ ఏ రీజియన్ లో జరుగుతుంది అంటే ప్యాక్ సైట్ లో, ప్యాక్ జీన్స్ ప్రెసెంట్ అయి ఉన్న సైట్ లో ప్యాకేజ్ అనే ఎంజైమ్ దీని మీద యాక్ట్ చేస్తుంది ఇన్ ద ప్యాకింగ్ ఎక్స్ట్రాక్ట్. ప్యాకేజ్ వర్క్స్ విత్ ద హెడ్ ఆర్ టైల్ ఎక్స్ట్రాక్ట్ టు ఇన్సర్ట్ ద డిఎన్ఏ ఇన్ టు ద ఫేజ్ హెడ్స్. మనం ఈ హెడ్ రీజియన్ లోకి టైల్ రీజియన్ లోకి డిఎన్ఏని ఇన్సర్ట్ చేయడానికి ఈ ప్యాకేజ్ ఎంజైమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్యాక్ సైట్ ఫస్ట్ క్లీవ్స్ ఆఫ్ హెడ్ ఫుల్ ఆఫ్ డిఎన్ఏ అట్ ద 115 కిలో బేస్ పేస్. ఈ ప్యాక్ సైట్ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది, హెడ్ ఫుల్ ఆఫ్ డిఎన్ఏని క్లీవ్ చేస్తుంది. అది దాని యొక్క కిలో బేస్ పేస్ వచ్చేసి 115 కిలో బేస్ పేస్ యొక్క సైజ్ ఉంటుంది. హెడ్స్ అండ్ టైల్స్ దెన్ యునైట్. ఆ హెడ్స్ టైల్స్ అనేవి ఫర్దర్ గా యునైటెడ్ ప్రాసెస్ అనేవి చూపిస్తాయి. రిజల్టింగ్ ఫేజ్ పార్టికల్స్ కెన్ ఇంజెక్ట్ రికాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్ ఈకోలై. ఈ రిజల్టింగ్ ఫేజ్ పార్టికల్స్ అనేవి ఫర్దర్ గా హోస్ట్ సెల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ద హోస్ట్ ఈజ్ క్రీ ప్లస్ దట్ మీన్స్ క్రీ రికాంబినేజ్ యాక్ట్ ఆన్ ద లాక్స్ పీ సైట్స్ టు ప్రొడ్యూస్ ద సర్క్యులర్ ప్లాస్మిడ్. ఈ క్రీ ప్లస్ రికాంబినేజ్ అనేది లాక్స్ పీ సైట్ మీద యాక్ట్ చేయడం వల్ల మనకి సర్క్యులర్ ప్లాస్మిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద ప్లాస్మిడ్ ఈజ్ మెయింటైన్డ్ అట్ ద లో కాపీ నెంబర్ బట్ క్యాన్ బి యాంప్లిఫైడ్ బై ద ఇండక్షన్ ద P1 లైటిక్ ఆపరెంట్. ఈ ప్లాస్మిడ్ అనేది ఎలా మెయింటైన్ అవుతుందంటే లో కాపీ నెంబర్ కింద. అది ఎలా యాంప్లిఫికేషన్ జరుపుకుంటుందంటే P1 లైటిక్ ఆపరెంట్ అనేది ఇండ్యూస్ చేయడం వల్ల యాంప్లిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది షార్ట్ టర్మ్ ప్లస్ మనకి ఈ డిఎన్ఏ అనేది ఇన్సెషన్ అనేది దీంట్లోకి జరగాలి. ఈ షార్ట్ టర్మ్ లోకి మనకి ఈ డిఎన్ఏ అనేది ఇన్సెషన్ ప్రాసెస్ జరగడానికి ఈ లైగేజ్ అనేది యాడ్ చేస్తున్నారు. P1 అండ్ ప్లాస్మిడ్ రిప్లికాన్స్ దట్ మీన్స్ కెనామైసిన్ రెసిస్టెన్స్ అండ్ లాక్స్ పి. దిస్ ఇస్ ద లాంగ్ ఆర్మ్, దిస్ ఇస్ ద షార్ట్ ఆర్మ్. ఇవి రెండు లైగేషన్ జరిగితే మనకి ఈ ప్యాక్ సైట్ లాక్స్ పి సైట్ ఉన్న 115 కిలో బేస్ పేస్ ఉన్న ఫ్రాగ్మెంట్ అనేది వచ్చి ఇన్సర్ట్ డిఎన్ఏతో కంబైన్ అవుతుంది. అలాగే P1 అండ్ ప్లాస్మిడ్ రిప్లికాన్ కెనామైసిన్ అండ్ లాక్స్ పి
షట్లర్, ఈ షట్లర్ వెక్టర్ వచ్చేసి దీంతో కంబైన్ అవుతుంది. దీన్ని మొత్తాన్ని మనం ఫేజ్ హెడ్ రీజియన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ద ప్యాక్ ఎక్స్ట్రాక్ట్ క్లీవ్స్ ఎట్ ద ప్యాక్ సైడ్ అండ్ ఇన్సెట్ ద డిఎన్ఏ ఇంటూ ద P1 హెడ్. స్టైల్స్ ఆర్ అటాచ్డ్. దీన్ని మనం ఈ హెడ్ లోకి, హెడ్ రీజియన్, హెడ్ డిఎన్ఏ లోకి దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏం చేస్తాము, దీన్ని హోస్ట్ సెల్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. హోస్ట్ సెల్ లోకి ఇంట్రడ్యూస్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఈ ఫేజ్ పార్టికల్ వచ్చేసి హోస్ట్ సెల్ తో ఇంటరాక్ట్ అయ్యి ఈ టైల్ ప్రొజెక్షన్స్, టైల్ పిన్స్ అనేవి హోస్ట్ రీజియన్ లోకి పెనిట్రేట్ చేసిన తర్వాత ఈ హోస్ట్ రీజియన్ లో, ఈ హెడ్ రీజియన్ లో ఉన్న డిఎన్ఏ అనేది ఈ బ్యాక్టీరియాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలో ఫేజ్ టు అబ్జర్వ్ టు ద హోస్ట్ స్ట్రెయిన్ అండ్ ఇంజెక్ట్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్ సెల్. హోస్ట్ సెల్ లోకి డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనకి రికాంబినేషన్ ప్రోటీన్ సర్కులరైజేషన్ ఇంజెక్టెడ్ డిఎన్ఏ యాజ్ అ లాగ్ స్పీస్ ఐటమ్. మనకి ఇది ట్రాన్స్ఫర్ అయిన ఈ డిఎన్ఏ అనేది సర్కులరైజేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. డిఎన్ఏ రిప్లికేట్స్ యూజింగ్ ద ప్లాస్మిడ్ రిప్లికాన్ and the plasmid copy number is increased by the induction of the P1 lytic replicons. ఈ P1 lytic replicons అనేవి ఇండ్యూస్ చేయడం వల్ల మనకి మోర్ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇలాగా మనం దట్ మీన్స్ P1 డిరైవ్డ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ప్యాక్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.